హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను రీసెంట్గా కోయంబత్తూరు తమిళనాడు ఈసా ఫౌండేషన్ చూడడానికి అయితే వెళ్ళానండి. అదే కోయంబత్తూరులో దిగ్గానే ఈసా ఫౌండేషన్ కోసం బస్సు కోసం అయితే రైల్వే స్టేషన్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే 100 మీటర్ దూరంలో మనకు బస్సు అయితే దొరుకుతాయి 14D. అది నేను బస్సుకి అయితే ఒకవైపు 40 రూపాయలు తీసుకున్నారు, ఒకవైపు 50 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఆల్రెడీ మీకు టికెట్లు చూస్తున్నారు కదా. మనం ఈసా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. అక్కడైతే బ్యాగల్ చెకింగ్స్ అవన్నీ అవుతాయి. ఒకలా ఆ ఈసా ఫౌండేషన్ లోపలికి వెళ్ళడానికైతే లేదు, బయట ఉందామంటే ఈ పెడిసి మన ఆదియోగి స్టాచ్యూస్ అయితే చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఇలా మనకి బయట ఈ షాప్స్ ఇలా ఇడ్లు బండ్లు అవి అయితే చాలా ఉంటాయి, చాలా చూడడానికి అయితే ఉంటుంది. ఇది ఈసా ఫౌండేషను మన మగవాళ్ళు స్నానం చేయడానికి అక్కడ నేచర్ అంతా బాగానే ఉంటుంది. అలా మనకి ఇలా బళ్ళు మీద వెళ్ళడానికి స్టాట్యూ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి మనిషికి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. మేము ఇద్దరు వెళ్ళాం కదా, అలాగా స్టాట్యూ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇది నెక్స్ట్ మన ఆదియోగి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2